మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క, శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం. జూలై నెల 13వ తారీఖు 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి శని వక్రించేశాడు, మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు. మామూలుగానే ఉంటుంది. కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. దానికోసం మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలు లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు. అలాగే కొన్ని రాశుల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రం చేత మీకేదో బల్లబుద్ధి చెప్తున్నా, రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి. ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారే చెప్పలేదండి. మనకు జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరుల వారే నేను బల్లగుద్దుతా, రాసి పెట్టుకో, హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే, అంత మగాళ్ళు ఏం కాదండి మనం. అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు. మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. అదే మా ఉద్దేశం. రాశి వారికి ఈ మీనంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి మనకి కుంభరాశిలో ఉన్న ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు శనీశ్వరుడు మీనరాశికి ప్రవేశించక ముందు ఆయన ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచేది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 5వ స్థానంలోకి వెళ్ళిపోయింది మీనంలోకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మీనంలో ఉండి వక్రించిన కారణంగా మళ్ళీ వెనక స్థానమైనటువంటి కుంభంలోనే ప్రవేశించడం ద్వారా వృశ్చిక రాశి వారికి మీకు 4వ స్థానంలో అంటే అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా బాధించేటటువంటి స్థానాల్లో 4వది కూడా. ఇందాక అష్టమం ప్రాణానికి సంబంధించి అనుకున్నాము. ఇక్కడ సుఖాలకు సంబంధించి దీన్ని 4వ స్థానాన్ని సుఖస్థానం అంటారు. కాబట్టి ఈ సుఖస్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఎవరికి? ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ 4వ స్థానంలో సంచరించే కాలంలో ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, అర్ధాష్టమంలో కనుక ఉన్నట్టయితే శని అర్ధాష్టమంలోనే ఉన్నాడు, మరి వక్రించాడు కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ఫలితాలు వాతశూలం మన క్లేశం స్వస్థానహానికృతు ప్రసూతి దేహ పీడాచ సూర్యపుత్రశ్చతుర్దశ చతుర్దగ అంటే 4వ స్థానంలో ఈ సూర్యపుత్ర అంటే ఎవరు? శనీశ్వరుడు కనుక ఉన్నట్టయితే ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, శరీరాన్ని వాత రోగాలు అలా ప్రవేశిస్తూ ఉంటాయి, వాతానికి సంబంధించినటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. అలాగే మన క్లేశం భయం, మనస్తాపం, స్థాన చలనం, స్వస్థాన హానికృతం. మీ స్వస్థానం అంటే మీ సొంత స్థానం నుంచి ఉండడానికి కూడా హాని జరుగుతుంది, ఎక్కడో బయటికి వెళ్ళవలసి వస్తుంది. అంటే ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవటమో లేకపోతే ప్రమోషన్ రావటం, ఏదో కారణం. ఆయన తలుచుకుంటే కారణానికి లోట అండి, భగవంతుడు తలుచుకుంటే. అట్లాగే శని భగవానుడు తలుచుకుంటే మాత్రం లోట. శని భగవానుడు అయినా సూర్య భగవానుడు అయినా ఇవన్నీ కూడా జనార్దుని యొక్క రూపాలే. అంచేత నాట్ అదర్ దాన్ గాడ్. విష్ణుమూర్తి కంటే దేవుడి కంటే భిన్నమైనవి కాదు ఇవన్నీ, భగవంతుడికి సంబంధించినటువంటివే. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. జనార్దనుడే మనం చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితాలను నవగ్రహ రూపాల్లో ఉండి ఇస్తాడని మనకి చెప్తున్నాడు. కాబట్టి అటువంటి భగవంతుడు తలుచుకుంటే కాంతి ఏముంటుందండి? సుఖం ఇవ్వాలంటే ఇవ్వగలరు, కష్టాలు ఇవ్వగలగాలంటే
అవి ఇవ్వగలడు. దేనికైనా సర్వసమర్థుడు కదండి భగవంతుడు. అంచేత వివిధ రూపాల్లో కష్టాలు వచ్చేటువంటి అవకాశం కూడా, అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా సూర్యపుత్రుడు కాబట్టి ఆయన ఈ అంటే శనీశ్వరుడు మనకి ఈ ఫలితాలన్నీ ఇస్తాడని మనకు చెప్తున్నారు. అందుచేత మనకి ఎక్కువగా బాధించేటటువంటి స్థానాలలో ఈ 4వ స్థానం కూడా ఒకటి కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ 137 రోజులు 138 రోజులు దీన్ని కొంచెం జాగ్రత్తగా మళ్ళీ దాన్ని దాటి ముందుకెళ్ళిపోయాం అమ్మయ్య అనుకున్నారు, కొద్ది రోజులు అయింది, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈ కాలం కూడా మళ్ళీ అర్ధాష్టమ శనిలో మీకు కలిగినటువంటి కష్టాల్ని ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉండండి. రోజు ఆ నవగ్రహాలని పూజలో ఒక నవగ్రహాన్ని తలుచుకొని ప్రార్థన చేసుకోండి. కష్టం ఎక్కువగా ఉన్నట్టయితే తైలాభిషేకం చేయించుకోండి, లేకపోతే నువ్వులు ఏదో వారి పాదాల ముందు వేసి దేవుని ప్రార్థించండి. ఈ కష్టాల నుంచి మీరు సునాయాసంగా బయటపడే అవకాశం. శుభం. యథాపూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు. 10 సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది. అది 10-12 సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్లో చెప్పినప్పుడు కూడా చేశాము. కానీ చాలా కాలం అయింది కదా, అందుకోసం. వక్రగతి అంటే ఏమిటి? ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా? నడుస్తాయి. ఏ గ్రహాలు నడుస్తాయి? రాహుకేతువులు, అవి ఛాయాగ్రహాలు. అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే, అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము. అవి ఎప్పుడూ సవ్యంగా నడపండి రాహుకేతువులు. అర్థమైందండి? రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మనం భయపెడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. మామూలుగా కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి, లేదని కాదు. అలా 2 గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి. ఇకపోతే నవగ్రహాల్లో రాహు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు. ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ. అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు. ఇక రాహుకేతువుని చెప్పుకున్నాము, సూర్యచంద్రుని చెప్పుకున్నాం. ఇంకా ఉన్నటువంటివి 5 గ్రహాలు. అవేంటి? కేతు కాదు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి. వీటిలో కూడా చాలా, కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ 2-3 గళ్ళల్లోనే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అది దాని స్తంభన అని చెప్తూ ఉంటాం. అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది, కొన్నిసార్లు అతిచారం ఉంటుంది. అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది వక్రగతి అని చెప్పుకున్నాం. అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు. 2 గడికి కూడా అవతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది. ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఓర్బిట్ కూడా, అంటే ఆయన తిరిగేటటువంటి కక్ష్య కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలతో తిరగటానికి. కాబట్టి ఈ 12 రాసుల్లో 4 రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, బుధుడు రవి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, ఒక్క గడి వెనకాల బుధుడు ఉంటాడు. కొన్ని రాసుల్లో 4 రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు, రవి వెనకాల. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం. ఇది ఈ విధంగా ఉంటుందండి. అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు, బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు. ఆయన వక్రం ఎన్నాళ్ళు ఉంటుందండి? చాలా కొద్ది కాలం పాటే ఉంటుంది, నెల లోపే ఉంటుంది.
ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి, అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి 138 రోజులు 137 రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది. అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను. ఇది ఇంతవరకు చాలండి. మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా. వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలం. ఈ వక్రాన్ని గురించే 15 రోజులు 20 రోజులు 30 రోజులు చెప్పాల్సి వస్తుందండి. చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి. మనం చెప్పుకుంటూ పోతాం, తెలిసినవాడు చెప్పుకుంటూ పోతాడు. కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడులో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం. చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకా అర్థం